ఏంట్రా బాబు పొద్దున్నే నసా నాకు అనుకుంటున్నారా? ఇది హెల్త్కి మంచిది. కంపల్సరీ అందరూ ఇంటికాడ యూజ్ చేయండి. లేడీస్ ముఖ్యంగా చాలా అంటే చాలా ஹெல்த்துக்கு பெட்டர். ஹீட் வாட்டர்ல அவர்கிட்ட சீக்கிரட்டா போய் கேட்டேன், சார் என்ன சார் உங்க வயசு என்ன சார்னு எனக்கு ஒரு நம்பர் சொன்னார். என்ன சார் சீக்ரெட் அப்படின்னு கேட்டேன். காலையில எழுந்த உடனே ஒரு பீட்ரூட் ஜூஸ் குடிப்பேன் பிரதீப் அப்படின்னாரு. அன்னில இருந்து இன்னைக்கு வரைக்கும் நான் பீட்ரூட் ஜூஸ் மட்டும் தான் குடிச்சிட்டு இருக்கேன். அந்த వయసులో வரும்போது நான் அப்படி இருந்தா எனக்கு సంతోషமா இருக்கும். ఇది ఎలా తయారు చేయాలో చూపెడతా చూడండి. చక్కగా బీట్రూట్ ఒక 3, క్యారెట్ ఒక 2, ఉసిరికాయలు ఒక 4, మీకు ఎన్ని వీలుంటే అన్ని చేసి పెట్టుకుంటే నెల రోజుల దాకా కూడా ఖరాబ్ అవ్వవు. ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అన్నిటినీ చక్కగా ముక్కలు కోసేసుకొని శుభ్రంగా కడిగి మంచిగా తుడుచుకొని శుభ్రం చేసి బీట్రూటు, క్యారెటు, కరివేపాకు, వీలుంటే పుదీనా మీ ఇష్టం అది వేసుకొని చక్కగా మిక్సీ పట్టేయాలి. ఒకసారి మిక్సీ పట్టినాక పొడి పొడి అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం పైకి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, కొన్ని అంటే కొన్ని పోసుకోవాలి. ఎందుకంటే మనకు గడ్డగట్టి మంచిగా ఉండాలి కాబట్టి. ఎక్కువ పోసుకుంటే టేస్ట్ రాదు. మనం అచ్చం బీట్రూట్ తినాలి తాగాలి అనుకుంటే ఆ స్మెల్ పడదు కాబట్టి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో, గట్టిగా పిండేసుకొని మనకు వీలుంటే మీ ఇష్టం దేంట్లోనైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇలాంటివే వాడాలని ఏం లేదు. చిన్న చిన్న గిన్నెలున్నా వేరే వేరే పాత్రలున్నా మీ ఇష్టం, అలాంటి దాంట్లోనే పోసుకొని పెట్టుకోవచ్చు. అలా అని ఎక్కువ తక్కువ అవసరం లేదు. రోజుకు 2 చాలు. ఇవి చిన్నవి కాబట్టి హీట్ వాటర్ మంచిగా పెట్టుకొని మంచిగా మరిగినాక ఒక 2 తీసేసుకొని గ్లాసులా చక్కగా హీట్ వాటర్ పోసుకొని తాగేస్తే ఉంటుంది. రోజు మార్నింగ్ కంపల్సరీ ఇది ఒక గ్లాస్ తాగండి. హెల్త్కు అన్ని విధాల మంచిది. ఋతుసావనం ఇబ్బంది ఉన్నప్పుడు లేడీస్కి ఇలా చేస్తే చాలా బెటర్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, మీ ఇష్టం. మీరు ఎలా వాడుకోవాలంటే అలా వాడుకోవచ్చు. ఏంటంటే బీట్రూట్ కోస్తుంటే ఆ స్మెల్కు తినబుద్ధి కాదు కదా అందరికీ. కొంచెం మంది తినే వాళ్ళైతే డైరెక్ట్ తినేస్తే ఇంకా చాలా బెటర్. అలా తినలేని వాళ్ళు ఇలా చేసుకొని వేయండి. ఇలా తాగడానికి పెద్ద శ్రమపడే అవసరం లేదు. ఒక్కరోజు కష్టపడి చేసి ఫ్రిడ్జ్లో పడేసుకున్నామంటే ఇంకా వారం రోజులైనా తాగొచ్చు. అంతగా కాదంటే నెల రోజులకైనా ఖరాబ్ అవ్వదు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇలా చేసి.